మందుబాబులకు బిగ్ అలర్ట్. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా? అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూనో స్నేహితులతో సరదాగా మందు తాగుదామని అనుకుంటున్నారా? అయితే జర జాగ్రత్త. బహిరంగంగా ఎక్కడైనా మద్యం సేవిస్తూ పోలీసుల కంటపడితే 6 నెలల కారాగారవాసం తప్పదిక. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నేరమంటూ హెచ్చరిస్తూ పోలీసు శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంట్లోనో లేదా బార్లోనే కూర్చుని మద్యం సేవించాలని పేర్కొంది. అలా కాదని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పోలీసుల కంటపడితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించింది. బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరమని పోలీసు శాఖ తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మందుబాబులతో చాలా ఇబ్బందికర పరిస్థితులుంటాయని పేర్కొంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు పౌరులను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఇలా రోడ్లపై కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై డైల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మందు బాబులకు బిగ్ అలర్ట్. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా? అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూనో స్నేహితులతో సరదాగా మందు తాగుదామని అనుకుంటున్నారా? అయితే జర జాగ్రత్త. బహిరంగంగా ఎక్కడైనా మద్యం సేవిస్తూ పోలీసుల కంటపడితే 6 నెలల కారాగారవాసం తప్పదిక. ఇక పోలీసుల తాజా హెచ్చరికలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఏమన్నా మనం తరచూ చూస్తుంటాం, మద్యం షాపుల వద్ద కానీ ఖాళీ ప్లేసులు కానీ లేకపోతే పార్కుల వద్ద కానీ ఎక్కువగా బడాబోలు కానీ యువత కానీ ఎక్కువగా బీర్లు తాగుతూ మద్యం తాగుతూ కూడా వారు బహిరంగ ప్రదేశంలోనే సిగరెట్లు కూడా తాగుతుంటారు. కానీ ఇక మీదట అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు తెలంగాణ పోలీసులు. ఇలా బహిరంగ మద్యం సేవిస్తే మాత్రం 6 నెలల పాటు కూడా జైలు శిక్ష ఉంటుంది అనేది కూడా వారు ఇవాళ ట్విట్టర్ లో కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఇటు హైటెక్ సిటీ కానీ అటు ఐటీ కారిడార్లు కానీ అలాగే కొన్ని యూసఫ్ కూడా కానీ సికింద్రాబాద్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది రాత్రి వేళల్లో బహిరంగంగా మద్యలు సేవిస్తూ అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారు. దాంతోపాటు రోడ్డు మీద వెళ్లే వారిపైన కానీ వాహనదారుల పైన కూడా వారు కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. కొన్ని ఫిర్యాదులతో బహిరంగంగా ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళు ట్విట్టర్ లో పెట్టి వాళ్ళకి ట్యాగ్ చేస్తూ కొన్ని పెట్టారు. ఎందుకంటే ఇక మీదటి నుంచి తెలంగాణ పోలీసు ఎంత కఠినంగా ఉండబోతున్నారో కూడా వారు అన్ని సెక్షన్స్ తో పాటు వాళ్ళు క్లియర్ గా పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి సో బీ కేర్ఫుల్ అని కూడా వారు చెప్తున్నారు. ఇక మీదట ఇటు వైన్ షాప్స్, ముఖ్యంగా వైన్ షాప్స్ దగ్గర కొంతమంది తీసుకుంటున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లకు వెళ్ళి బహిరంగ మద్యం సేవించడం, తర్వాత రోడ్డు మీద వచ్చి పడిపోవడము, ఇతరులకి ఇబ్బందికరంగా చేయడము, ఇలాంటి ఖచ్చితంగా ఉపేక్షించే ప్రసక్తే లేదని కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇక మీదట జాగ్రత్తగా ఉండాలనేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఇక మీదటికి దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి సర్క్యులర్ ను కూడా రిలీజ్ చేస్తామనేది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రానా, మనం చూసాం గత 4 రోజుల క్రితం ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. మద్యం సేవిస్తూ ఇంటి ముందు నానా హంగామా చేశారు. వారిని పైన ఫిర్యాదు చేస్తే తిరిగి దాడి చేశారు. సో అందులో భాగంగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనలు చూసారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఈ గంజాయి బ్యాచ్ కానీ మద్యం మత్తులో ఉన్నటువంటి బ్యాచ్ కానీ వీరు ఎక్కువగా ఇతరుల పైన దాడులు చేయడము, వారిని వారేస్తున్న పైన కూడా
చాలా ఘోరంగా కూడా కొట్టడం కానీ, కట్టెలతో కొట్టడం కానీ, వారిని గాయపరచడం కానీ, ఇలాంటి సందర్భాలు చాలా వరకు కూడా పోలీసులకు ఫిర్యాదులు ఉన్నాయి. వారిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు. అయినప్పుడు కూడా వీటిపైన ఇంకా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కొన్ని ప్రాంతాల్లో నిఘా తక్కువగా ఉన్నటువంటి ప్లేసుల్లో ముఖ్యంగా ఈ పబ్లిక్ కి సంబంధించిన పార్కులు ఏదో ఉంటాయి, కాలనీ పార్క్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ ప్లేసుల్లో ఎక్కువగా మద్యం సేవిస్తూ నైట్ లో 1 గంట వరకు కూడా కొన్ని ప్లేసుల్లో ఈ యువత ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దాని దగ్గరగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక మీదట బహిరంగంగా కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే పాంప్లెట్స్ పంపించడం కానీ, ఇలా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే వారికి ఎక్కడైనా ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు వారు మితంగా వారు సేవించిన తర్వాత వారు వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికినా కానీ, లేకపోతే బహిరంగంగా దొరికినా కానీ చాలా కఠిన చర్యలు ఉంటాయనేసి కూడా పోలీసులు వాళ్ళు చాలా ఎక్కువగానే వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇవాళ ట్విట్టర్ లో పెట్టడం కానీ, దానికి తగ్గట్టుగా సర్కార్ కూడా వాళ్ళు రెడీ చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుందన్నారు. అంటే మరీ ముఖ్యంగా 6 నెలల పాటు జైలు శిక్ష అంటూ కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో దీంతో రానున్న రోజుల్లో ఇలాంటి న్యూసెన్స్ తగ్గే అవకాశం ఉందని భావించవచ్చా? తప్పకుండా చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఈ వైన్ షాప్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ ముందు కూడా ఈ సర్క్యులర్ ని వాళ్ళు అక్కడ అతికిచ్చి పెడతారు. 6 నెలలు బహిరంగంగా మద్యం సేవిస్తే గానీ ఏ రకంగా మీరు శిక్షింపబడతారు అన్నది కూడా వాళ్ళు చాలా క్లియర్ గా రాసి పెడతారు. సో ఆ నోటీసులు అంటించడం వల్ల చాలా వరకు కూడా తగ్గుతుంది. చాలా వరకు కూడా యువతలో ఒక అవగాహన అనేది వస్తుంది అని కూడా పోలీసులు భావిస్తున్నారు అనేది చెప్తున్నారు. దాంతోపాటు ఈ కన్జ్యూమర్స్ సంబంధించిన కొంతమంది కూడా ఫిర్యాదులు చేశారు. కొంతమంది ఈ బార్స్ నడుపుతున్నటువంటి వారు కానీ, అలాగే వైన్ షాప్స్ నడుపుతున్నారు కానీ అక్కడే ప్లేస్ లేకపోయినా కూడా వాళ్ళు వేగంగా మద్యం ఇస్తూ వాళ్ళు అక్కడ తాగడానికి అనుమతిస్తున్నటువంటి ఫిర్యాదులు కూడా వచ్చాయి. వాటిపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ మద్యం సేవిస్తే మాత్రం మీరు తీసుకొని ఇంట్లో తాగండి, లేకపోతే ఎక్కడైతే రిస్ట్రిక్టెడ్ లేనటువంటి ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో మీరు తాగొచ్చు. కానీ బయట రోడ్ల పైన కానీ, పార్కుల పైన కానీ, బెంచ్ల పైన కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ ఎక్కడ కూడా నిలబడుకొని కానీ, కూర్చొని కానీ ఎక్కడ అసలు ఆ ప్లేస్ లో తచ్చడకుండా మీరు మద్యం సేవించరాదని కూడా వారు ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.